హ్యాపీగా నిద్రపోయి మంచిగా సేమ్ కిరాణా ఇంకా ఈయన లేట్ అయింది కానీ ఇంతకుముందు హెడ్ మాస్టర్కి ఇచ్చినాం కదా మనం ఇప్పుడు అక్కడ ఇస్తావా చేసిందా ఉంది అలా బ్యాలెన్స్ కూడా ఉన్నాయంట కొన్ని ఇంకా చూస్తే అవసరం చేపిస్తా అని చెప్పండి హెచ్ఎంకి ఇస్తారా ఏం చేస్తారు భరత్కి ఇద్దాం సార్ హెచ్ఎం మళ్ళీ స్కూల్లో హెడ్ మాస్టర్ ఆమె అయితేనే కరెక్ట్ చూస్తుంది కదా అడిగారు ఇంప్రూవ్ భరత్ సవారి ప్రాణం బచ్చామా కొద్దిగా మర్చిపోలేదు నా జీవితంలో అసలు నేనైతే ఇంకొకటి రావడం మాకు సహాయాన్ని అందించడం మర్చిపోలేదు సార్ మేము ఇప్పటికీ మంచిగా అయితే మాకు చాలా సంతోషం సార్ నేను చాలా సంతోషపడ్డాను పిల్లల బట్టలు చూసి ఆ బియ్యము పప్పులు అవి ఇచ్చిపోయారు సార్ మాకు ఎంత సంతోషపడ్డాము అక్కడ మిడ్ డే మీల్ తింటున్నాం మధ్యాహ్నం భోజనం బాగానే ఉంటుంది అక్కడ మంచి టీచర్లు అందరూ మంచి చూసుకుంటారా స్పెషల్గా చెప్తురా ఇప్పుడు నా క్యాండిడేట్ కదా నువ్వు అని మ్యాక్సిమం ట్రై చేస్తే నువ్వు ఒత్తిడి పెట్టుకోకు ఒకటే అది చెప్దామని వచ్చింది అది సార్ దత్తం తీసుకుంటూ చదవకపోతుంది అట్లా ఏమనుకో మ్యాక్సిమం చదువుతున్నావు నీ ప్రయత్నం చేస్తున్నావు మేడం అయితే అబ్బా సార్ ఏడ్చేసారు అమ్మ బాగా సెట్స్ ఒకటి బాగా చదువు ఈజీగా ఉన్నాయి చదువు టఫ్ ఉన్నాయి చదవకు ఈజీగా ఉన్నాయి చదువు ఇది ఎప్పుడు కొద్దిగా ఇంపార్టెంట్గా ఉంటుంది NF A డిజాయింట్ సెట్స్ అంటారు కదా NF A NF A ప్లస్ NF B మైనస్ NF A ఇంటర్సెక్షన్ B ఉంటుంది ఇది 0 అయితే ఇది ఫార్ములా ఇది వస్తుంది అన్నట్టు ఇది చదువు ఇక అక్కడ కూడా కొద్దిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు కదా 1 మార్క్ క్వశ్చన్స్ A B ఇచ్చి A and B అడుగుతారు కదా ఐడియా ఉంది కదా ఈ చాప్టర్ ఫాల్ నెంబర్ పర్లేదు ఇది హార్డ్ ఉన్నది టఫ్ ఉన్నది వదిలిపెట్టేసాను ఇప్పుడు చదివితే కష్టమవుతుంది పాస్ పొందని చూసుకోవాలి ఇప్పుడు అంతే దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కొని చేయటం ఇది P(x) P కూడా K ఎంత అంటే జస్ట్ వాల్యూ పెట్టడం ఇది కొన్ని ఈజీ ఉన్నాయి చూడు x² - 2x + 1 ఉంది P(1) x బదులు 1 పెట్టు 1² - 2 × 1 + 1 1 - 1 + 1 0 కాబట్టి ఇది పాలినామియల్ అవుతుంది 0 కాబట్టి కొన్ని ఈజీగా ఉన్నాయి దీని తప్ప వేరే చేయకు ఇక నువ్వు కొత్త ఏం పట్టుకోకు ఇక ఈ బుక్కే నేనేదో నువ్వు 3 నెలలు పోలే కదా నీ నుంచి ఏం పెద్దగా మార్కులు కాదు పాస్ అయితే చాలన్నట్టే అంతే కదా కొన్ని ఈజీ ఇవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇది ఈజీగానే ఉంటుంది సమ్ ఆఫ్ ద రూట్స్ సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములాలు తెచ్చుకుంటే చాలు ఆల్ఫా ప్లస్ బీటా = -b/a ఆల్ఫా బీటా ప్రొడక్ట్ అంటే c/a దీనికి x² + bx + c = 0 ఇది డైరెక్ట్ ఫార్ములాలో ఈ ఫార్ములా చదివితే చాలు రూట్స్ కనుక్కోవటం ఉంటుంది మీ సార్కి మళ్ళీ ఒకసారి చెప్పమని చెప్పి మ్యాథ్స్ ఎగ్జామ్ ఎప్పుడు టైం టేబుల్లో ఇప్పుడు ఉందా ఎప్పుడు ఇస్తారట మరి మీ ప్రోగ్రెషన్స్ ఓకేనా ఓకే సార్ కోఆర్డినేట్ జామెట్రీ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కొద్దిగా చిటికి మొత్తం బయాడ్ చేయి అంతే ఆరిజిన్ ఉంటేనే √(x² + y² అయితే 2 పాయింట్స్ అయితే మాత్రం x2 - x2 - x2 + y2 - y² అండర్ పాయింట్స్ తీసుకుంటే అయిపోతుంది తర్వాత M/n రేషియోలో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఇది బై హార్ట్ చేయడమే ఇది సెక్షన్ ఫార్ములా ఏ పాస్ అవుతారు నువ్వు బాగానే ఉంది ఐడియా ఇదేం సెంట్రాయిడ్ ఫస్ట్ కదా ఓకే కాన్ఫిడెన్స్ ఉన్నాయి భయపడక అయ్యేది అవుతుంది ఎట్లయితే అట్లయితుంది మనం కష్టపడతాం మనం ఒత్తిడి పెట్టుకోకు మళ్ళీ మీ అందరం వచ్చినాం పాస్ కావాలి అని పెట్టుకో
ఎట్లయితే అట్లయితే అవును సార్ నేను కూడా అట్నే చెప్తున్నా, భయపడకు నాన్న. మనం కష్టపడటం మన వంతు అవుతున్నామా లేదా అని చూడాలి. అంతేగాని ఏదో పెద్దగా టెన్షన్ పెట్టుకోవద్దు. ఉన్నాయి మర్చిపోతాం. అదే సార్ నేనే మర్చిపోతారు ఇక భయంతో. టెన్షన్ పెడితే ఉన్నాయి మర్చిపోతాం. ఎట్లయితే అట్లయితుంది. బాగా చదవటం బెస్ట్. నువ్వు చదువుతావు అని చెప్పడానికి రాలే, మీకు మళ్ళీ కలుద్దామని వచ్చిన, నేను ఆల్ ది బెస్ట్ చెప్దామని వచ్చిన. అర్థమైంది కదా? మేము మర్చిపోలేము సార్ జీవితంలో. మా పిల్లలకు బట్టలు ఇస్తే మంచి సంతోషంతో మేము నా పిల్లలకైతే నేను మా ఆయన అయితే వెళ్ళే సార్ ఇంత మంచి బట్టలు అట్టే అయితే. లేదు సరే ఇద్దాం, ఇంకా చేద్దాం. కానీ నీ జాగా దొరుకుతుందేమో మరి. ఇక ఇల్లు అన్నా పే చేద్దామంటే నువ్వు ఆ జిల్లపల్లి ఏమైంది మనం అనుకున్నాం కదా, బోధాన్ పోచంపల్లి కానీ సైదార్తో మాట్లాడి నీతో అన్నాము. జిబ్లక్పల్లి పోచంపల్లి డీటీతో పోచంపల్లి అడిగినా కానీ ఆ జిబ్లక్పల్లిలో ఉంటుంది కానీ ఒకదాని అవుతావు అనుకున్నాం కదా. ఇప్పుడు వద్దు కదా అది. అది అంత అద్దం ఉంది కదా సార్, అది అక్కడ మంది లేరు. మళ్ళా ఒకదాని ఉండాలంటే ఉండలేము కదా సార్, నేను పిల్లలతోని మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది. అందరు పోతేనో కలకలాడుతూ భయం లేకుండా ఉంటుంది మనకి. ఒక్కరే ఉంటే బాగుండదు కదా సార్. ఇక్కడ నేను వచ్చిన కాంచి వీళ్ళందరి సహకారము, ఈ ఊరోళ్ళ సహకారము, ఇక్కడ రాకపోతే నేను చచ్చిపోను సార్. నేనైతే బతకపోదును. కొద్దిగా ఆరోగ్యం మంచిగా అది పర్వాలేదు సార్. కొద్దిగా ప్రాణం పట్టినట్టు కనపడుతుంది, మంచి కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది. కానీ ఈ కొద్దిగా తినాలి మరి. భరత్ చంద్ర ఏం కావాలో చెప్పండి, చేద్దాం. కానీ